దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా తిరుపతిలో వైసీపీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక విడిఆర్ రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహానేత వైఎస్ఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 0 వడ్డీ రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఆచరణ సాధ్యమైన సంక్షేమ పథకాలతో పాలన అందించిన నాయకుడిగా వైఎస్ఆర్ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. వైఎస్ఆర్ జయంతి పేద ప్రజలకు పండుగ రోజుతో సమానమని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు, పేద ప్రజల జీవితాల వెలుగుల కోసమని పరిపూర్ణమైనటువంటి ఆలోచన చేసి వాళ్ళ జీవితాలలో సమూలమైన మార్పులు తీసుకురావటానికి అహర్హము శ్రమించినటువంటి వ్యక్తి. పేద ప్రజల బాంధవుడుగా 15 కోట్ల మంది తెలుగు ప్రజల హృదయాలలో అనితర సాధ్యమైన స్థానాన్ని సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఈ రోజున తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఒక పెద్ద పండుగలాగా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలను శాసించి, దీవించి, ధిక్కరించి, అధిక్షేపించి ప్రజల మనస్సుల్ని దోచుకొని వాళ్ళ జీవితాలను వెలుగులతో పరిపూర్ణం చెయ్యాలా అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి తాత్వికతతో ఏ ఒక్క వర్గము కూడా అసంతృప్తిగా లేకుండా, వారు రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చును, ఉద్యోగస్తులు కావచ్చును, శ్రామికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరి జీవనాల్ని గురించి పట్టించుకున్న మొట్టమొదటి రాజకీయ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. దానికి కారణం ఆయన చేసినటువంటి మంచి పనుల వలన ఆ మహానుభావుడు మరణిస్తే ఇంతటి వాడు చనిపోయిన తర్వాత మాకెందుకు పాడు బతుకులు అని 670 మందికి పైగా తెలుగు ప్రజలు మరణించినారు అంటేనే రాజశేఖర రెడ్డి గారికి ప్రజల గుండెల్లో ఉన్న స్థానం అర్థమవుతుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.